హాయ్! ఈరోజైతే పిల్లల కోసం స్పెషల్‌గా బెల్లం కేక్ అయితే నేర్చుకుంటున్నా. అసలు నేను కేక్ నేర్చుకోవడానికి కూడా స్పెషల్ రీజన్ ఇదే. ఫస్ట్ బెల్లం కేక్ నేర్చుకుందాం అనుకున్నా. ఎందుకంటే పిల్లల కోసం ఎప్పుడైనా మనం ఇంట్లో చేసుకోవచ్చు కదా అనేసి. ఈ బెల్లం కేక్ చేసే ముందు బెల్లం అయితే కరిగించుకోవాలి. కొంచెం బెల్లము దాంట్లో ఆయిల్ వేసుకొని కరిగించుకుంటున్నా. తర్వాత కొంచెం పాలు కూడా యాడ్ చేసి దాన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. బెల్లం మిక్సీలో వేసి పట్టుకోకుండా ఇలా నల్లగొట్టామన్నమాట. తర్వాత దాన్ని కరిగించుకోవచ్చని. నాకు అదే డౌట్ వచ్చింది. మిక్సీలో వేసి తిప్పితే సరిపోతుంది కదా అనుకున్నా. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే మిక్సీకి అతుక్కుపోతుందన్నమాట బెల్లము. బెల్లం మాత్రం చాలా చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు అదే బెల్లం పటికల్లాగా అలా ఉంటే మాత్రం కేకు ఫ్లఫీగా రాదనమాట. దీంట్లో కొంచెం వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నా. దీని పక్కన కనిపిస్తుంది కదా, అది ఆరెంజ్ కేక్ చేసామన్నమాట. ఆరెంజ్ ఫ్రూట్తో ఎంత బాగా వచ్చిందో, సేమ్ షాప్లో మనం తింటాం కదా అదే ఫీల్, అదే ఫ్లేవర్తో వచ్చిందనమాట. ఇంకోసారి ఎప్పుడైనా వీడియో తీసినప్పుడు ఆ ఆరెంజ్ కేక్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. చూడండి ఎంతసేపు కలపాల్సి వస్తుందో, బెల్లం తొందరగా కరగదు కదా. ఇక్కడ గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నా అనమాట. ఏం లేదు, మనం మైదా ప్లేస్లో సేమ్ క్వాంటిటీ గోధుమ పిండి యాడ్ చేసుకోవడమే. దాంట్లో కొంచెము మిల్క్ పౌడరు యాడ్ చేసాము, అదే కొంచెం ఉండలు కట్టేసింది. అది కూడా ఇలా వేసేస్తున్నాను అనమాట. ఇలా గోధుమ పిండి బెల్లంతో చేసామంటే పిల్లలు తింటే హ్యాపీగా ఉంటుంది. మనం మైదా ఇచ్చేస్తున్నాం, షుగర్ ఇచ్చేస్తున్నాం అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇంకా దాంట్లోనే మనం ఇందాక బెల్లం అయితే కరిగించుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని ఇక్కడ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా మొత్తం మనం బ్యాటర్ మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేసుకొని పెట్టాలన్నమాట. అప్పుడు ఎయిర్ బబుల్స్ ఏర్పడవు దాంట్లో. ఇంకా ప్రీ హీట్ అయిన ఇంత పెద్ద బాండీలో ఇది పెట్టాలన్నమాట, మధ్యలో గిన్నెకి టచ్ అవ్వకుండా. ఇలా పెట్టిన తర్వాత 1/2 kg అయితే 1/2 అవర్, 1 kg అయితే 45 minutes అలా పెట్టుకోవాలి అంట. ఇది గోధుమ పిండితో చేసాం కాబట్టి కలర్ బ్రౌనిష్లా వస్తుంది అనమాట. మన దగ్గర ఉంటే ఫ్రూటీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మేమైతే యాడ్ చేయలేదు. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇంకేంటి, ఈ కేకును కట్ చేసుకొని తినేసేయడమే అనమాట. ఈ కేకుకి ఎలాంటి క్రీమింగ్స్ అవసరం లేదు పిల్లల కోసం కాబట్టి.